టెస్ట్ సిరీస్ రోల్ ఏంటంటారు? అంటే స్పెసిఫిక్గా సో మనం ఏ టెస్ట్ సిరీస్ ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. అదే క్లాక్ గురించి కానీ క్యాలెండర్ గురించి కానీ ఆ టైమ్ అండ్ స్పీడ్ అక్కడ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి అండి, ప్రిలిమ్స్ అనగానే మనకు తెలిసి ఫస్ట్ ఎంసీక్యూస్. చాలామంది బయట ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలని చెప్పేసి మల్టిపుల్ నెంబర్స్ ఆఫ్ ఎంసీక్యూస్ పెట్టుకుంటారు. 1000 చేయాలి, 2000 చేయాలి. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? అంటే అసలు మీ టేక్ ఇన్ విషయం. సో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ. సో వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ లైక్ చదవడం అంటే రాగా బుక్ చదువుకుని వెళ్ళిన వాళ్ళు చాలామంది క్లియర్ చేయని వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రతి క్వశ్చన్ని బబ్లింగ్ చేయడం నేర్చుకోండి. ఇక్కడ బబ్లింగ్ చేయకుండా అక్కడికి వెళ్ళి టక్కున చేయాలంటే అట్లీస్ట్ టేక్స్ 10 to 15 minutes మోర్ అండి, టైం సరిపోదు. హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్గా చేసిన వీడియోస్లో అసలు టీజీపీఎస్సీ అంటే ఏంటి అండ్ గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అసలు బుక్ లిస్ట్ ఏంటి, అంటే ప్రిలిమ్స్కి ఏం చదవాలి, మెయిన్స్కి ఏం చదవాలి అనే విషయం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రిలిమ్స్కి ఏ బుక్స్ చదవాల్సి ఉంటుంది సార్? అంటే సబ్జెక్ట్కి ఏ బుక్ చదివారు మీరు, అంటే ఎలాంటివి చదవాలో చెప్తారా? సో తెలంగాణ సిలబస్కి వచ్చేసేటప్పటికండి తెలుగు అకాడమీ బుక్స్ ఆర్ సెంట్రల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీకి వచ్చినప్పుడు దానికి తెలుగు అకాడమీ బుక్ ఉంది, తెలంగాణ ఎకానమీకి తెలుగు అకాడమీ బుక్ ఉంది, హిస్టరీ అండ్ కల్చర్ అని ఒక బుక్ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీకి వచ్చేసరికి మన తెలంగాణ మ్యాప్, హిల్స్ వీటన్నిటికి సంబంధించి తెలంగాణ రీజనల్ జియోగ్రఫీ అని ఒక బుక్ ఉంటుంది, తెలుగు అకాడమీ బుక్స్. అవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయండి. యూపీఎస్సీ సిలబస్ అంటే ఏదైతే ఆ సిలబస్ ఇక్కడ ఉంటుందో ఆ సిలబస్కి వచ్చేసి ఇండియన్ సిలబస్కి పాలిటీకి వీ కెన్ గో ఫర్ లక్ష్మీకాంత్, గవర్నెన్స్ ఇన్ పబ్లిక్ పాలసీ కూడా మనం లక్ష్మీకాంత్ చదవచ్చు. సో వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ లైక్ చదవడం అంటే రాగా బుక్ చదువుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది క్లియర్ చేయని వాళ్ళు కూడా ఉన్నారండి. మనం బుక్ చదివేటప్పుడు ఎవ్రీ ఒక టాపిక్ చదివినప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు, సేమ్ అదే టాపిక్ నుండే క్వశ్చన్ వస్తుంది, ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు. అందులో కొన్నిసార్లు 3 స్టేట్మెంట్స్ అడిగి 3rd స్టేట్మెంట్లో కరెంట్ అఫైర్స్ని లింకప్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు. సో ఇంకా సొసైటీకి వచ్చేటప్పటికి ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకోవచ్చు, తెలంగాణ సొసైటీకి మన అది తెలుగు అకాడమీ బుక్ చదవచ్చు. కరెంట్ అఫైర్స్ కోసం ఏదైనా న్యూస్ పేపర్ డైలీ చదవడం అనేది ఒక మంచి హ్యాబిట్ అండి. ఈనాడు నుంచి చదివి కూడా నేను ఒక 4-5 క్వశ్చన్స్ పెట్టింది ఉంది లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో. సో తెలుగు న్యూస్ పేపర్స్ ఆర్ ఆల్సో రియల్లీ గుడ్ అండి. సో అంతే అండి. ఐఆర్ కోసం ఏదైనా ఇన్స్టిట్యూట్ది మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో మనకు ఐఆర్ కవర్ చేస్తారు, అది చూడొచ్చు అండి. సో ఇప్పుడు ప్రిలిమ్స్ అనగానే ఫస్ట్ మనకి ఒక జనరల్ స్టడీ సబ్జెక్ట్స్ ఒకటి, దాంతో పాటు కొంచెం లాజికల్ రీజనింగ్ కూడా ఉంటుంది కదా. సో మీరు ఆ సబ్జెక్ట్స్ని ఎట్లా ట్యాకిల్ చేశారు? సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల లాజికల్ రీజనింగ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్ అండి. జనరల్గా ఇప్పుడు 150 క్వశ్చన్స్లో అరౌండ్ 25 క్వశ్చన్స్ అలా ఒకసారి 22, 23 అలా 25 క్వశ్చన్స్ లాజికల్ రీజనింగ్ నుంచి వస్తాయి. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వెళ్ళగానే వాటితోనే స్టార్ట్ చేస్తాను. అంటే కొంతమంది నా ఫ్రెండ్స్ అందులో స్ట్రగుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి వాళ్ళు అరిహంత్ అని చెప్పేసి ఒక బుక్ తీసుకొని రకరకాల పబ్లికేషన్స్ ఉంటాయి, అదర్వైజ్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో పెట్టిన టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దట్ ఆర్ వెరీ మచ్ ప్రిడిక్టబుల్ అండి. ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ అదే క్లాక్ గురించి కానీ క్యాలెండర్ గురించి కానీ ఆ టైమ్ అండ్ స్పీడ్ అక్కడ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకొని ఒక 25 క్వశ్చన్స్ కలిపి హార్డ్లీ యూ విల్ హ్యావ్ సమ్ 40 టాపిక్స్. ఆ 40 టాపిక్స్ మీద మనం ఒక్కొక్క దాని మీద 20 క్వశ్చన్స్ అలా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళినప్పుడు ఇట్ బికమ్స్ ఎ లాట్ ఈజియర్ టు స్కోర్ మార్క్స్ దేర్. ఎందుకంటే ఇప్పుడు మనకి 150కి అరౌండ్ 75 కట్ ఆఫ్ ఉంటుంది. ఈ 25 మార్క్స్ మనం తెచ్చుకోవడానికి ట్రై చేస్తే మిగతాది చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఆ 25లో 20 మార్క్స్ తెచ్చుకోవడం కానీ ఈజీగా అవుతుంది. దానికి ఆల్రెడీ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎగ్జామ్కి ముందు వాళ్ళకు 4-5 టెస్ట్ చేస్తే సరిపోతుంది. కానీ కొంచెం నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, కొంచెం మాకు మ్యాథ్స్ డిఫికల్ట్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారో పెద్ద పెద్ద బుక్స్ తీసుకొని వాటితో కుస్తీ పట్టకుండా లాస్ట్ 3 times గ్రూప్ 1 జరిగింది, గ్రూప్ 2 జరిగింది, గ్రూప్ 3, గ్రూప్ 4 జరిగింది. అన్నిట్లలో ఎక్కడైతే మ్యాథ్స్ ఉందో, లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉందో అవి తీసుకొని ఎలాంటి టాపిక్స్ వస్తున్నాయో కామన్గా లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి సంబంధించి మీరు ఏదైనా సింపుల్గా యూట్యూబ్ వీడియోస్ చూసుకోండి. వాటికి సంబంధించి ఆన్లైన్లో బాగా క్వశ్చన్స్ దొరుకుతాయి, ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోండి. బుక్ చేయాలని కూడా ఏం లేదండి. అండ్ ఇంకొకటి అండి, ప్రిలిమ్స్ అనగానే మనకు తెలిసి ఫస్ట్ ఎంసీక్యూస్. చాలా మంది బయట ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలని చెప్పేసి మల్టిపుల్ నెంబర్స్ ఆఫ్ ఎంసీక్యూస్ పెట్టుకుంటారు, 1000 చేయాలి, 2000 చేయాలని. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? అంటే అసలు మీ టేక్ ఏంటి ఆ విషయం మీద? సో ఎవరైతే 1000 MCQs, 2000 MCQs చేద్దామని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు ఏంటంటే దే రివైజ్ ద బుక్ త్రూ MCQs అండి. సో ఐ హావ్ సీన్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దెమ్. ఒకసారి ఒక బుక్ చదువుతారా, ఆ బుక్కి సంబంధించి లేదంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి అక్కడ చాలా క్వశ్చన్స్ చేస్తారు. అలా క్వశ్చన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ అది రివైజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ టు డూ. బట్ అలా చేయాలి అని లేదండి, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్.
అదర్వైజ్ మనం చదివేటప్పుడే షార్ట్ నోట్స్ చేసుకుంటాం కదండి, ఆ షార్ట్ నోట్స్ రివిజన్ కూడా అలా కూడా చేసుకోవచ్చు. అండ్ టెస్ట్ సిరీస్ రోల్ ఏంటంటారు, అంటే స్పెసిఫిక్ గా ప్రిలిమ్స్ కి? టెస్ట్ సిరీస్ అంటే నేనేం చేసేవాడిని అంటే, మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ కండక్ట్ మెయిన్ టైమింగ్ ఉంటుందో అండి, ఫైనల్ ఎగ్జామ్, అదే టైంలో ఫ్యాన్ లేకుండా నార్మల్గా ఒక బెంచ్ తీసుకొని దాని మీద కూర్చొని రాయడం చాలా ఇంపార్టెన్స్. టెస్ట్ సిరీస్ వి కాల్ ఇట్ యాజ్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ డేని మనం ఇక్కడ ఎలా మాక్ చేస్తున్నాము. జనరల్గా నా సర్కిల్లో తెలిసిన వాళ్ళు స్టడీ హాల్లో కూడా చూస్తుంటాను. వాళ్ళు హాయిగా ఏసీ వేసుకొని చైర్లో కూర్చొని 150 క్వశ్చన్స్ని ఇక్కడ ఒక 1.5 అవర్లో చేసేస్తారు. బబ్లింగ్ కూడా చేయరు వాళ్ళు. సో నాది టైం కంటే 1 అవర్ ముందే అయిపోతుంది అనుకుంటారు. వాళ్ళు ఆ డే అక్కడ ఎన్వైరన్మెంట్కి వెళ్ళాక మ్యాథ్స్ క్వశ్చన్స్ రావడం వల్ల 25 చేయాలంటే 40 మినిట్స్ వరకు అలా పడుతుంది. బబ్లింగ్కి తెలిసి తెలియకుండా 150 క్వశ్చన్స్కి ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో వాళ్ళకి అక్కడ టైం సరిపోదు ఆ ఎన్వైరన్మెంట్లో. సో వాట్ ఐ రికమెండ్ టు ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ ఈజ్ లైక్, ఆ ఎన్వైరన్మెంట్ని మాక్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ని బబ్లింగ్ చేయడం నేర్చుకోండి. ఇక్కడ బబ్లింగ్ చేయకుండా అక్కడికి వెళ్ళి టక్కున చేయాలంటే అట్లీస్ట్ ఇట్ టేక్స్ 10 to 15 మినిట్స్ మోర్ అండి. టైం సరిపోదు. నాకు తెలిసిన నా క్లోజ్ ఫ్రెండ్లో ఒక అతను కూడా ఒక 20 క్వశ్చన్స్ మొన్న బబుల్ చేయకుండా వచ్చారు. గుడ్ ఎనఫ్ దట్ హీ క్లియర్డ్ ప్రిలిమ్స్, బట్ దట్ బికమ్స్ ఎ మేజర్ రిస్క్ దేర్. అండ్ మెయిన్స్ కూడా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అండి మెయిన్స్ కి స్పెసిఫిక్ గా? సో టెస్ట్ సిరీస్కి జనరల్గా నేనేం చెప్తానంటే అండి, సిలబస్ నుంచి మనం నోట్స్ చేసుకోవడం అనేది చాలా క్రూషియల్. నోట్స్ ఎలా చేసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యాచురల్ రిసోర్సెస్ అనే కాన్సెప్ట్ ఉంది. న్యాచురల్ రిసోర్సెస్లో రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఉంటాయి. అది చదువుకొని వెళ్తాము. అది కాదండి ఇంపార్టెంట్. అక్కడ మనం నోట్స్ చేసుకోవాలి. నోట్స్ చేసుకునేటప్పుడు మనకి ఎంత చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు అక్కడ సస్టైనబిలిటీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ క్వశ్చన్ ఉంటుంది. మిటిగేషన్ ఆఫ్ న్యాచురల్ అంటే ఎలా అయితే థ్రెట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్ ఎందుకు డిప్లీషన్ అయిపోతున్నాయి, వాటికి మిటిగేషన్ ఏంటిది. సో న్యాచురల్ రిసోర్సెస్ అన్నప్పుడు టైప్స్, డిప్లీషన్, మిటిగేషన్ ఆఫ్ దోస్ డిప్లీషన్, సస్టైనబిలిటీ, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ ప్రీవియస్గా యూపీఎస్సీలో. సో మనకి తెలంగాణది ఒకటే అయింది ఇంతకుముందు నేను రాసినప్పటికి, ఇప్పుడు 2 అయ్యాయి. సో ఈ రెండింటితో పాటుగా ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ క్వశ్చన్స్ చూసినప్పుడు మనకు ఒక దాని నుంచి ఎట్లా డైమెన్షన్స్ క్రియేట్ చేయాలి, ఎలా నోట్స్ చేసుకోవాలనే క్లారిటీ వస్తుందండి. ఇలా ప్రతి వర్డ్కి మనం ఒక 4-5 డైమెన్షన్స్లో నోట్స్ చేసుకున్నప్పుడు నథింగ్ మోర్ అండి. ఇది చేసుకుంటే మాత్రం చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, మెయిన్స్ కూడా టెస్ట్ సిరీస్ అనేది వెరీ క్రూషియల్ అండి. సో మనం ఏ టెస్ట్ సిరీస్ ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. మనము ఆబ్వియస్గా టాపిక్ చదువుకొని వెళ్తాము, కానీ అదే టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా రాయడానికి ఇబ్బంది పడుతుంటాము. ఎందుకంటే మనకు ఆ టాపిక్ తెలుసు, దాని హోలిస్టిక్ నేచర్లో ఇందాక నేను చెప్పాను కదా నోట్స్ డైమెన్షన్స్ అలా కవర్ చేయలేదు మనము. సో ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు మనం అక్కడ 15 క్వశ్చన్స్ రాయడం కానీ ఇదంతా నేర్చుకుంటామండి. టెస్ట్ సిరీస్ అనేది అందుకని ఇంపార్టెంట్. సో టెస్ట్ సిరీస్ నుంచి కూడా నోట్స్ చేసుకునేవాడిని నేను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4-5 డైమెన్షన్స్లో ప్రిపేర్ అయ్యాక అక్కడ 5th డైమెన్షన్ 6th డైమెన్షన్ వచ్చినప్పుడు దాన్ని తెచ్చి నోట్స్లోకి యాడ్ చేసుకునేవాడిని. సో ఇలా చేసినప్పుడు యావరేజ్ స్కోర్ అనేది తప్పకుండా వస్తుందండి. కాకపోతే యావరేజ్ స్కోర్ నుంచి 500 వరకు ఇలా చేస్తే వస్తుంది. ఆ పైన స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అంటే లైక్ షార్ట్ నోట్స్ అండి. ఈ మనం చేసుకున్న నోట్స్ని షార్ట్ చేసుకొని రిపిటేటివ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలండి. లైక్ ఏదైనా ఒక టాపిక్ టక్కని చెప్పగానే యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ 5 పాయింట్స్ ఆన్ దట్. ఆ సైడ్ హెడ్డింగ్స్ చెప్పగలగాలి. దానికి ఎగ్జాంపుల్స్ వీ కెన్ రైట్ దెమ్ దెన్ అండ్ దేర్. సో ఏ టాపిక్ చెప్పినా కానీ 5 points to 6 points మనం ఆల్ డైమెన్షన్స్లో ఆ టాపిక్కి సంబంధించి చెప్పగలిగినప్పుడు వీ విల్ హ్యావ్ దట్ ఎడ్జ్ ఇన్ దట్ స్కోర్ అండి. ఎక్కువ స్కోర్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు మనం బుక్ లిస్ట్ అండ్ దాంతో పాటు టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూసాం కదా. ఫర్దర్ వీడియోస్లో ఈచ్ సబ్జెక్ట్ అంటే ఈచ్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ గురించి అండ్ దానికి సార్ వాడిన బుక్స్ ఏంటి, సోర్సెస్ ఏంటి అనేవి డిస్కస్ చేసుకుందాం.